రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఇబ్బంది ఏం పడలేదు అన్నయ్య చివరి రోజుల్లో? ఎందుకంటే అన్నయ్య మీద బయట ఒక టాక్ ఉంటుంది, ఒక వెలిగారు, ఇష్టానికి ఖర్చు పెట్టాడు, తాగి 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 క్యాన్సర్ వచ్చి ఆరోగ్యం చెడిపోయి అన్ని లివర్లు కిడ్నీలు అన్ని చెడిపోయి చివరికి దిక్కులేని స్థితిలో రాజబాబు గారు చనిపోయారనే వార్త మీరు చాలా పేపర్లలో న్యూస్లలో వినుంటారు కదన్నా. అది విన్నప్పుడు ఏమనిపించింది అసలు? ఏంటి చివరి జీవితం ఎలా ఉండేది ఆయన? అసలు దేవుడు నమ్ముతావు కదా, బాబా నమ్ముతా. ఇదిగో బాబా సాక్షి చెప్తాడు, నాకు జన్మించారు మా అమ్మ నా సాక్షి చెప్తాడు. రాజుబాబు ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ రాంగ్. రాజుబాబు డబ్బు లేకుండా పోయేటప్పుడు లేదు. రాజుబాబుకి మహారంగపురం ఇల్లు, బొగ్గు రోడ్ల హౌస్, నువ్వు తీసావు సార్ ఆ ఇల్లు, 2 ఫారిన్ కార్లు, 2 ఫియట్లు, ఒక వ్యాను, బంగారం ఎన్ని ఒక 100 కాసులు బంగారం దాకా మా వదులుకోండి. మళ్ళీ వలసరవాకుల్లో 14 గ్రౌండ్స్, ఎగ్మోర్లో 4 గ్రౌండ్లు, మన ఇక్కడ కేఆర్ విజయ్ గార్డెన్ పక్కన 1.5 ఏకరు గెస్ట్ హౌస్, అన్నయ్య పోయి ముందర ఆయన ఆస్తులు లిస్ట్ అదంతా అందరు అన్నయ్య పోయి ముందర నేను చెప్పేది. అప్పట్లో మినిమం 25 crores ఉంటుంది. ఓకే, ఇవన్నీ చూస్తే అప్పుడు రాజుబాబుకి ఏం అవ్వలే, కిడ్నీలు పోలేదు, ఏం పోలే. ఎక్కువ తాగడం కానీ తాగి తక్కువ. తాగడానికి తనకు అందరికీ ఏంటంటే తను ఒక్కడే కూర్చోలేడు, 4-5 ఫ్రెండ్స్ ఉండేవారు. ఈ తాగిన ఇంతైనా ఈ ఫ్రెండ్స్ వెళ్ళి గోడ బయట ఎక్కువ ఉంది. ఓకే, రాజుబాబు తాగి చచ్చిపోలే. అన్నయ్య కంటే చాలా మంది ఎక్కువ మంది తాగిన వాళ్ళు ఎవరు దానికోసం కాదు, ఏదో కారణం. మనం ఇద్దరు వెళ్తున్నారు సైకిల్ మీద, పోలీసులు పట్టుకుని డబ్బులు చల్లారుతారు. ఒక్కడే వెళ్తున్నాడు, లైట్లు ఏదో పట్టుకోవచ్చు, కేసు రాయొచ్చు. లైట్ వెలుగుతుంది, ఒక్కడే వెళ్తున్నాడు, పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే, సరే ఏంటి తప్పే ఉంది, రవేస్తాడే ఆపు అంటాడు. ₹1,00,000 ఏదో కేసులు రాయాలి వాళ్ళకి కదా. అలాగా ఏదో వంక పెట్టి దేవుడు పట్టుకుపోతాడు. మా అన్నయ్య క్యాన్సర్ వచ్చింది, ఇక్కడ కాయిలా వచ్చింది, థ్రోట్ క్యాన్సర్ కాయిలా వచ్చింది. ఆ కాయని ఆపరేషన్ చేయకూడదు. పొరపాటున మా వదిన మద్రాసులో ఆపరేషన్ చేయించాలంటే చేయించింది. ఆ చేస్తే లేదు. ఎప్పుడు నువ్వు నేను కళ్ళారా చూసా, ఏడు నాగేశ్వరరావు ఉన్నాడు ప్రొడ్యూసర్, ఆయన పెద్దగా కూడా పట్టించుకోలే. ఆయనకి అలా వస్తే ఆయనకి ఏమోలే, ఆపరేషన్ చేయించుకోలే. ఆపరేషన్ చేసిన మూలాన్ని కొంచెం అది ఎఫెక్ట్ అయ్యాక కొన్నాళ్ళు డ్రింక్ చేయొద్దు, డ్రింక్ మానేశాడు. తర్వాత డ్రింక్ మానేశాక చిన్నది ఇదేంటంటే, నేను మా అన్నయ్యని అంతలాగా దేవుడికేమో వెనకాల మచ్చుంది, చంద్రుడు మచ్చుందని చెప్పడం కోసం కాకపోతే నేను చెప్పను. కానీ ఏదో చిన్న ఇంట్లో ఏదో ప్రాపర్టీ గురించో ఏదో వచ్చి ఇక్కడికి వచ్చేసాడు. అప్పుడు తనకేంటి, నేను కష్టపడ్డా, మా తాత ఇవ్వలే, మా నాన్న ఇవ్వలే, నేను కష్టపడ్డా, నేను సంపాదించిన ఆస్తి కోసం నాకు నోటీస్ వచ్చింది ఏంటి అని బాధపడ్డాడు. మా వదిన నోటీస్ ఇస్తే ఈ 3 నెలలు తాగడం మానేశాడుగా, ఒక్కసారి డ్రింక్ చేశాడు. అదే అప్పుడు బ్రీతింగ్ ట్రబుల్ వచ్చింది. అప్పుడు మన ఎర్రగడ్డ టెరిసస్ హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేశారు మా నాన్నగారు. ఆ డాక్టర్స్ ఒకటే చెప్పారు, ఏదో బ్రీతింగ్ ట్రబుల్ వస్తుంది, ఇక్కడ హోల్డ్ చేసి ఆపరేషన్ చేయాలి, చేయకపోతే పోతాడు, చేస్తే వాయిస్ పోతుంది అన్నారు. అప్పుడు ఆ తండ్రి ఏం డెసిషన్ తీసుకుంటారు, మనిషి కావాలి, చేయమన్నారు. చేశాక ఆ హోల్ పెట్టారు, ఆపరేషన్ చేశారు. మా వదిన కోసం కౌరం పెంచాం. అన్నయ్య ఇదిగా సీరియస్గా ఉంది, బాబులో అమ్మలోని రాశాడు రమ్మన్న. ఇంకోటి ఏంటంటే, ఇంకా 1 గంట అర్ధగంటలో పోతాడనగా. నేను ఈ ప్రపంచంలో, నేను ఇందాక చెప్పాను, 81 yearsలో ఏ బుక్కుల్లో కానీ, ఏ రామాయణం భాగవతంలో కానీ నేను చదవలేదు, నేను చూడలేదు, నేను వెళ్ళే. 1 గంట ముందర పోతాడనగా 3 రోజులు చూస్తాడు, వాళ్ళు రావట్లేదు. నా ఉంగరాలు, అనేక ఉంగరాలు అన్నీ పెట్టుకున్నాడు, వాచ్ పెట్టుకున్నాడు, పట్టుపంచి కట్టుకున్నాడు, దుబ్బ వేసుకున్నాడు, ఇలా బొట్టు పెట్టుకున్నాడు. మా అమ్మని పిలిచాడు. మా అమ్మ కాళ్ళకి దండం పెట్టి
అమ్మా నాకు మంచి జన్మించావు, నేను మళ్ళీ చక్రం చెప్తా అని కాగితం మీద రాశాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవమ్మా అన్నాడు కాళ్ళకి దండం పెట్టాక. ఓకే ఓకే, వాయిస్ పోవటం వల్ల అన్ని పేపర్ మీద రాసి రాశాడు. చెప్తున్నారు మీకు. చెప్పాడు. నేను అప్పుడప్పుడు మద్రాసులో నేను మా వదిలిని మా వదిలిని బట్టుపడుతున్నా, ఇలా ఉంది పదాన్ని అక్కడ ఉన్నా. బాబీ, మా అనంతు, మా నాన్నగారు అందరూ, మా పచ్చళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. మా అమ్మనేమో ఇంటికి పొమ్మన్నాడు. అమ్మ వెళ్ళండి. మా అమ్మ తెరిసేస్ హాస్పిటల్ నుంచి అమీర్పేట మా ఇంటికి వచ్చేటప్పటికి అన్నయ్య పోయాడని వార్త వచ్చింది. వాడు ఏంటంటే 3 రోజులు చూసిన పిల్లలు, నా భార్య రాలే. ఈ శిలని కిషర్గా బలవంతంగా అలా బిగబెట్టేసి అవుట్. తర్వాత పోయాక మా వదిన బెజవాడికి వచ్చి ట్రైన్లో, అక్కడి నుంచి ఫ్లైట్కి వచ్చేవాడికి అప్పుడు బాడీ ఇంట్లో. ఇది ఏంటంటే నీకు ఎక్కడ వస్తుందంటే నువ్వు కష్టపడి, ఇది నా చొక్కా, నేను కష్టపడి సంపాదించా, నా డబ్బుతో నేను కొనుక్కున్నా, ఈ చొక్కా నువ్వు తీసేసుకున్నావు, మా ఇంట్లో నీ దొంగతనంగా పట్టుకుపోయి చిట్టన్న నా చొక్కా దొబ్బేశాడని నువ్వు పోలీసు రిపోర్ట్ ఇస్తే ఎలా ఉంటుంది చెప్పు? నా సొంత చొక్కా నువ్వు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ నా మీద ఇస్తేలాగా? ఆయన జీవితం అలా అయిందా చివరికి? అదేంటి, అంతే కదా. నేను సంపాదించుకున్న డబ్బు అక్కడ ఏం చేశాడు అన్నయ్య? ఇక్కడ ఉన్నాడు కదా, పోయి ముందర హాస్పిటల్ జాయిన్ అయ్యి ముందర కానీ ఎప్పుడు ఎవడవుతుండే వాళ్ళ జేబులో డబ్బులు తీసేవాడుగా. ఎవరో అందరూ వస్తాయి, జూనియర్ ఆర్టిస్టులు ఎవరైనా వచ్చి డబ్బు లేదు నాకు దగ్గర, ఇప్పుడు ఏం డబ్బు లేదు, క్యాష్గా లేదు. నీకు ఇందాక చెప్పానుగా ప్రాపర్టీ ఎంత ఏంటి, ప్రాపర్టీగా ఉంది. నేను పూర్వంలా దానం చేయలేకపోతున్నా, నా దగ్గర ఏం లేదు ఇప్పుడు అన్నాడు. ఇది ఏంటి, పేపర్లోను టీవీల్లోనూ ఏమైపోయింది, రాజుబాబు పోయేటప్పుడు ఏం లేదు. సొంత మనుషులు, తన చుట్టూ తిరిగే మనుషులు కూడా జర్నలిస్టులు రాశారు. సొంత ఇల్లు ఇక్కడ అమీర్పేటలో మా అమ్మ నాన్నగారి కోసం ఉన్నాడు, ఆ ఇంట్లోనే కదా అన్నీ జరిగాయి. ఇవన్నీ ఏంటంటే మనం పోయాక అన్నయ్యతోటి, అన్నయ్య ఎదుగుండా ఉంటే ఇలా ఉండే మనిషి పోయాక అన్నయ్య లేడుగా. రాజుబాబు నాకు, నేను వాడు ఒరే ఫ్రెండ్స్, నేను వాడు ఇద్దరు మంచం మీద ఒకే మంచం పడుకుని ఒకే కంచంలో తిన్నాం అంటాడు. అది చెప్తారు, కానీ అప్పుడు నేను ఉన్నాను, ఇంకా నేను బతుకున్నానో నాకు తెలియదు. నువ్వు అన్నావు కదా, నేను మళ్ళీ అన్నాను అనుకో, మళ్ళీ నువ్వు ఒక ఛానల్లో ఇచ్చావు, నేను ఒక ఛానల్ ఇచ్చావు. అవసరమా? వద్దు. అన్న లైఫ్ ఎలా గడిచిందో ఎలా వెళ్ళిందో నాకు తెలుసు.